హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఇది స్టేట్ లెవెల్ జరిగేటువంటి ఎగ్జామ్స్, అది టెట్ కానీ, డిఎస్సి కానీ, అదే రకంగా గ్రూప్స్ కానీ, పోలీసెస్ కానీ, అదే రకంగా సెంట్రల్ లెవెల్ జరిగేటువంటి యూపీఎస్సి ఎగ్జామ్స్ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ టాపిక్గా మనం తెలపచ్చు అనమాట అండి. రైల్వేస్, ఎస్ఎస్సిస్ కూడా ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఆ టాపిక్ ఏంటని మనం చూసుకున్నట్లయితే లాంగెస్ట్ సర్వింగ్ ఇండియన్ చీఫ్ మినిస్టర్స్, అత్యధిక కాలం పనిచేసినటువంటి భారత ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా అసలు మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు లేకపోతే కేంద్రపాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రులుగా వరుసగా అంటే కంటిన్యూస్గా కన్సెక్యూటివ్గా చేస్తూ వచ్చినటువంటి వారు కానీ, లేకపోతే బ్రేకప్ ఇస్తూ అంటే 5 years 3 years బ్రేకప్ ఇస్తూ పనిచేసినటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక అత్యధిక సంఖ్యలో అంటే 10 సంవత్సరాల కంటే ఎక్కువగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు ఎవరున్నారు మనం చూసుకున్నట్లయితే కనుక వారు 46 మంది ఉండడం జరిగిందనమాట అండి. అయితే ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఫస్ట్ 6 మెంబర్స్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఒకవేళ మీకు ఈ 46 మందికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ నేను సపరేట్ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది. అయితే ఈ ఫస్ట్ 6 మెంబర్స్ని నేను మీకు పికప్ చేయడం జరిగిందనమాట. ఇందులో మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారు ఉన్నారా లేదా అనేటువంటిది కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు అనమాట అండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక అత్యధిక కాలం పనిచేసినటువంటి భారత ముఖ్యమంత్రుల్లో మొట్టమొదటి వారు చూసుకున్నట్లయితే కనుక ఈయన పేరు పవన్ కుమార్ చామ్లింగ్ అనమాట అండి. ఈయన పేరు పవన్ కుమార్ చామ్లింగ్. ఈయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారు అని చూసుకున్నట్లయితే, రాష్ట్రం లేకపోతే కేంద్రపాలిత ప్రాంతానికి చెందినటువంటి వారు అని చూసుకున్నట్లయితే కనుక సిక్కింకి చెందినటువంటి వారు అనమాట అండి. ఈయన యొక్క రాజకీయ పార్టీ ఏంటంటే సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ రాజకీయ పార్టీకి ఈయన అధినేతగా కూడా ఈయన వ్యవహరించడం జరిగిందనమాట అండి. సో ఈయన రాజకీయ పార్టీ యొక్క చూసుకున్నట్లయితే సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అనమాట అండి. ఈయన యొక్క పదవీ కాలం మనం చూసుకున్నట్లయితే కనుక 24 సంవత్సరాల 165 రోజులు ఈయన ఉండడం జరిగిందనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈయన 12 డిసెంబర్ 1994 నుంచి 26 మే 2019 వరకు మొత్తం 24 సంవత్సరాల 165 రోజులు పవన్ కుమార్ చామ్లింగ్ గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగిందనమాట అండి. సిక్కిం రాష్ట్రానికి ఈయన వ్యవహరించినటువంటి పార్టీ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అనమాట అండి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే కనుక నవీన్ కుమార్ పట్నాయక్ గారు. ఈయన పేరు తెలియనటువంటి వారు ఎవరుండరు. నవీన్ కుమార్ పట్నాయక్ గారు అనమాట. ఈయన యొక్క రాష్ట్రం లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి ఒడిస్సా. ఈయన యొక్క రాజకీయ పార్టీ వచ్చేసి బిజు జనతా దళ్ అనమాట అండి. ఈయన పదవీ కాలం చూసుకున్నట్లయితే 24 సంవత్సరాల 91 రోజులు, కేవలం రోజుల డ్యూరేషన్లోనే చామ్లింగ్ గారికి అదే రకంగా పట్నాయక్ గారికి తేడా ఉండడం జరిగిందనమాట అండి. అయితే ఈయన చూసుకున్నట్లయితే 5th మార్చ్ 2000 నుంచి 4th జూన్ 2024 ఈ ఎలక్షన్స్లో జరిగినటువంటి ఈ జనరల్ ఎలక్షన్స్లో నవీన్ కుమార్ పట్నాయక్ గారు ఓడిపోవడం జరిగిందనమాట అండి. బిజు జనతా దళ్ పార్టీ తరపు నుంచి చూసుకున్నట్లయితే కనుక ఈయన మొత్తం 24 సంవత్సరాల 91 రోజులు ఈయన ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. రాష్ట్రం వచ్చేసి ఒడిశా, పార్టీ వచ్చేసి బిజు జనతా దళ్ అనమాట అండి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే కనుక జ్యోతి బస్సు గారు అనమాట అండి. రాష్ట్రం లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం ఏంటని మనం చూసుకున్నట్లయితే ఈయనది పశ్చిమ బెంగాల్ అనమాట అండి. ఈయనకి యొక్క రాజకీయ పార్టీ చూసుకున్నట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, దీన్ని మార్క్సిస్ట్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఈయన యొక్క ముఖ్యమంత్రిగా ఈయన యొక్క రాజకీయ జీవితం చూసుకున్నట్లయితే కనుక 23 సంవత్సరాల 137 రోజులు ఈయన ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగిందనమాట అండి. ఈయన ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం 21 జూన్ 1997లో ఈయన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయడం జరిగిందనమాట. ఆయన 5 నవంబర్ 2000 సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది పశ్చిమ బెంగాల్కి జ్యోతి బస్సు గారు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 4th ప్లేస్లో వచ్చేసి గెగాంగ్ అపాంగ్ గారు ఉండడం జరిగిందనమాట. ఈయన యొక్క రాష్ట్రం లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అనమాట అండి. ఈయన యొక్క రాజకీయ పార్టీ చూసుకున్నట్లయితే కనుక భారత జాతీయ కాంగ్రెస్, అరుణాచల్ కాంగ్రెస్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటి ఈ పార్టీలుగా ఈయన రాజకీయంగా ఈయన ఉండడం జరిగిందనమాట అండి. ఈయన యొక్క పదవీ కాలం చూసుకున్నట్లయితే కనుక 22 సంవత్సరాలు 250 రోజులు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగిందనమాట అండి. కంటిన్యూస్గా చూసుకున్నట్లయితే 18th జనవరి 1980 నుంచి 19th జనవరి 1999 వరకు ఈయన ముఖ్యమంత్రిగా ఉండడం జరిగిందనమాట అండి. ఆ తర్వాత 2003లో ఈయన మరలా ముఖ్యమంత్రి అవడం జరిగింది. 3rd ఆగస్ట్ 2003 నుంచి 9th ఏప్రిల్ 2007 వరకు ఈయన ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఈయన పేరు వచ్చేసి గెగాంగ్ అపాంగ్. ఈయన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఆయన. ఈయన పార్టీలు చూసుకున్నట్లయితే 4 ఉన్నాయి. అన్నీ కాంగ్రెస్ తప్పించి
రెండు కాంగ్రెస్లు, ఒకటి అరుణాచల్ కాంగ్రెస్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, భారతీయ జనతా పార్టీతో పాటుగా ఈయన 22 సంవత్సరాలు 250 రోజులు ముఖ్యమంత్రిగా ఈయన పదవీ కాలం చేయడం జరిగిందనమాట అండి. 5th ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే కనుక లాల్ ధన్హావ్లా గారు అనమాట అండి. ఈయన యొక్క రాష్ట్రం లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి మిజోరాం అనమాట అండి. ఈయన యొక్క రాజకీయ పార్టీ చూసుకున్నట్లయితే భారత జాతీయ కాంగ్రెస్లో ఈయన పనిచేయడం జరిగిందనమాట. ఈయన యొక్క పదవీ కాలం మనం చూసుకున్నట్లయితే మొత్తం 22 సంవత్సరాల 60 రోజులు ఉండడం జరిగింది. ఈయన 3 సార్లు ముఖ్యమంత్రిగా అంటే 3 పార్ట్లుగా ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగిందనమాట అండి. 5th మే 1986 నుంచి 21st ఆగస్ట్ 1986 వరకు ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది. సెకండ్ టైం చూసుకున్నట్లయితే కనుక 24th జనవరి 1989 నుంచి 3rd డిసెంబర్ 1998 వరకు ఈయన సెకండ్ టర్మ్ ముఖ్యమంత్రిగా అంటే 3 టైమ్స్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 11th డిసెంబర్ 2008 నుంచి 15th డిసెంబర్ 2018 వరకు ఈ రకంగా 3 దశల్లో ఈయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. మొత్తం పదవి కాలం వచ్చేసి 22 సంవత్సరాల 60 రోజులు. ఈయన పేరు లాల్ ధన్హావ్లా, మిజోరాం రాష్ట్రానికి చెందినటువంటి వారు, భారత జాతీయ కాంగ్రెస్ ఈయన యొక్క పార్టీ. నెక్స్ట్ 6th ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే కనుక వీరభద్ర సింగ్ గారు ఉండడం జరిగిందనమాట అండి. ఈయన యొక్క రాష్ట్రం వచ్చేసి లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అనమాట అండి. ఈయన యొక్క రాజకీయ పార్టీ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్. ఈయన యొక్క పదవీ కాలం మనం చూసుకున్నట్లయితే 22 సంవత్సరాల 60 రోజులు ఈయన ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఈయన మొత్తం 4 టర్మ్స్లో ఈయన ముఖ్యమంత్రి అవడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ టర్మ్ చూసుకున్నట్లయితే కనుక 8th ఏప్రిల్ 1983 నుంచి 5th మార్చ్ 1990 వరకు ఫస్ట్ టర్మ్లో ఈయన ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. సెకండ్ టర్మ్ చూసుకున్నట్లయితే కనుక 3rd డిసెంబర్ 1993 నుంచి 24th మార్చ్ 1998 వరకు సెకండ్ టర్మ్ను ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. థర్డ్ టర్మ్ చూసుకున్నట్లయితే కనుక 6th మార్చ్ 2003 నుంచి 30th డిసెంబర్ 2007 వరకు థర్డ్ టర్మ్ ఈయన ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఫోర్త్ టర్మ్ వచ్చేసి 25th డిసెంబర్ 2012 నుంచి 27th డిసెంబర్ 2017 వరకు ఫోర్త్ టర్మ్ ఈయన ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఈ రకంగా 4 టర్మ్స్లో పడ్డం చూసుకున్నట్లయితే 22 సంవత్సరాల 60 రోజులు ఈయన ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. ఈయన పేరు వచ్చేసి వీరభద్ర సింగ్, పార్టీ వచ్చేసి భారత జాతీయ పార్టీ కాంగ్రెస్, రాష్ట్రం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అనమాట అండి. మన తెలుగుదేశం నుంచి చూసుకున్న 2 తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకున్నట్లయితే కనుక ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఎక్కువ సంవత్సరాలు పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా మనం చూసుకున్నట్లయితే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు ఉండడం జరిగిందనమాట అండి. 46 మంది లిస్టులో ఈయన యొక్క స్థానం 29వ స్థానంలో ఉండడం జరిగిందనమాట అండి. ఈయన యొక్క పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి ఆంధ్రప్రదేశ్. రాజకీయ పార్టీ వచ్చేసి తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ. ఈయన యొక్క పదవీ కాలం చూసుకున్నట్లయితే 13 సంవత్సరాల 247 రోజులు ఈయన ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది. 2 టర్మ్స్లో ఈయన ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది అనమాట అండి. 1st సెప్టెంబర్ 1995 నుంచి 14th మే 2004 వరకు ఫస్ట్ టర్మ్ ఈయన ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది. సెకండ్ టర్మ్ వచ్చేసి 8th జూన్ 2014 నుంచి 30th మే 2019 వరకు ఈయన సెకండ్ టర్మ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అదే రకంగా ఎన్డీఏ కూటమిగా కలిపి వీరు గెలవడం జరిగింది అనమాట అండి. 2024 ఎలక్షన్స్లో వీరు గెలవడం జరిగింది. అయితే ముఖ్యమంత్రిగా ఎవరు వ్యవహరిస్తారనేటువంటిది ఇంకా క్లియర్ లేదు. కాబట్టి ఒకవేళ ఈయన ముఖ్యమంత్రిగా వ్యవహరించినట్లయితే కనుక ఈయన యొక్క 9th జూన్ 2024 నుంచి ఈయన యొక్క ముఖ్యమంత్రి పీరియడ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే 9th జూన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. కాబట్టి ఇదనమాట అండి భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వారికి సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. దానికి మీరు కంపల్సరీగా బెల్ ఐకాన్ అనేటువంటిది పాపప్ చేసి ఉండాలి. అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఫ్రీక్వెంట్ అప్డేట్స్ అనేటువంటిది నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ ఎగ్జామ్స్. బాయ్.